Hello everyone, welcome back you all into the CAD Design in Kannada YouTube ఛానల్. ఈరోజు క్లాస్లో నేను మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలా రీడింగ్ చేయాలి అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒక బేసిక్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చండి, ఇది మనకి 2D డ్రాయింగ్ ఉంది. సో 2D డ్రాయింగ్ అంటే మనకి ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్ అని పిలుస్తాము. సో ఈ 2Dని 3Dలో కన్వర్ట్ చేస్తే దానికి ఐసోమెట్రిక్ అని పిలుస్తాము మనం. ఓకే, బేసిక్గా 2D డ్రాయింగ్ అని పిలవకూడదు. ఎక్కడైనా చూస్తే మనం ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్ అండ్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అని పిలవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ డ్రాయింగ్ ఫస్ట్ ఏ క్వాడ్రంట్లో ఉందని మనం తెలుసుకోవాలి. ఏ క్వాడ్రంట్లో ఉందని తెలిస్తే మనకి మనం ఎక్కడి నుంచి వ్యూ చేస్తున్నాం కదా, దాంట్లో ఫస్ట్ అంటే ఫ్రంట్ వ్యూ అంటే ఏంటి, బ్యాక్ సైడ్ వ్యూ అంటే ఏంటి, సో ఇవన్నీ మనకి ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ఈరోజు మనం వచ్చేసి మనం డ్రాయింగ్ ఎలా వ్యూ చేయాలి అండ్ క్వాడ్రంట్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో బేసికల్గా క్వాడ్రంట్ అంటే ఏంటి, సో ఇప్పుడు చూడండి, మనం గ్రాఫ్ డ్రా చేస్తాం కదా, సో ఈ లైన్ వచ్చేసి మనకి హారిజెంటల్ లైన్ అని పిలుస్తాము. అలాగే సో ఇది వచ్చేసి మనకి వర్టికల్ లైన్ అని పిలుస్తాము. ఓకే, హారిజెంటల్ అండ్ వర్టికల్. నార్మల్గా మనం గ్రాఫ్లో వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాము అండ్ ఇది వచ్చేసి వై యాక్సిస్ అని పిలుస్తాము. ఓకే, సో దీంట్లో మనకి 4 క్వాడ్రంట్ అనేది ఉంది. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అండి. సో ఇది వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఏదైనా డిజిట్ ఉంటే దాన్ని ఎలా రీడ్ చేస్తాం మనము, ఎక్స్ పాజిటివ్ అండ్ వై పాజిటివ్ అని రీడ్ చేస్తాము. ఎందుకంటే ఎక్స్ ఈ పాయింట్ ఒరిజిన్ పాయింట్ నుంచి రైట్ సైడ్ అన్ని వాల్యూస్ పాజిటివ్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే అన్ని నెగిటివ్ ఉంటుంది. అలాగే వాయు, సో ఒరిజిన్ పాయింట్ నుంచి టాప్లో పోతే అన్ని పాజిటివ్ వాల్యూ వస్తుంది అండ్ బాటమ్ వస్తే అన్ని నెగిటివ్ వస్తుంది. ఓకే, సో ఇది ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే మనం ఇక్కడ నుంచి వ్యూ చేస్తున్నామని తెలుసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము, దీని రిఫ్లెక్ట్ ఎక్కడ పడుతుంది, మనకి వర్టికల్ లైన్ పైన పడుతుంది. ఓకే, అండ్ టాప్లో ఎక్కడ పడుతుంది మనకి, ఈడ రైట్ హారిజెంటల్ పైన పడుతుంది. సో ఇది హారిజెంటల్ యాజ్ పర్ అవర్ ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం ఇది 90 డిగ్రీ మనకి రొటేట్ అవుతుంది. ఓకే, సో అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఇప్పుడు ఇది ఫ్రంట్ వ్యూ అండి, ఇక్కడ నుంచి చూసాము వర్టికల్ పైన పడింది. సో ఫ్రంట్ వ్యూ టాప్లో వస్తుంది అండ్ టాప్ వ్యూ వచ్చేసి మనకి బాటంలో వస్తుంది. సో ఇలా ఒక సపరేట్ క్లాస్ ఉంది, దాన్ని మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్, ఫోర్త్. సో ఇక్కడ ఏమైనా ఆబ్జెక్ట్ ఉంటే ఎక్స్ ప్లస్ వాయు ప్లస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏమైనా ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఎక్స్ మైనస్ వాయు ప్లస్ ఉంటుంది అండ్ అలాగే బాటంలో వచ్చేస్తే 2 మైనస్ ఎక్స్ మైనస్ వాయు మైనస్, ఇక్కడ వచ్చేసి ఎక్స్ పాజిటివ్ వాయు మైనస్లో మనకి బేసిక్ కాన్సెప్ట్ ఇది తెలిసి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంది. సో నా పేరు రమేష్ చౌహాన్ అండి, నేను సిఎన్సి ప్రోగ్రామర్ కమ్ డిజైనర్గా పని చేస్తున్నాను. సో ఇక్కడ కనపడుతున్నది నాది మొబైల్ నంబర్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అండి. సో ఎవరైనా క్యాడ్ డిజైన్ ఇన్ కన్నడ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని డిజైనింగ్ గురించి వస్తుంది, మాస్టర్ క్యాంప్ గురించి వస్తుంది అండ్ మీకు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధపట్ట వీడియోస్ అన్ని అవైలబుల్ ఉంటుంది, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి టాప్ వ్యూలో ఒక డ్రాయింగ్ అనేది ఇచ్చాడు. సో ఎక్స్ యాక్సిస్ అండ్ సో చూడండి, మనకి హారిజెంటల్ అండ్ వర్టికల్. హారిజెంటల్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ ఈజ్ ఆల్వేస్ వై యాక్సిస్ అండి, రైట్. సో ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి మనకి 60 into 60లో ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేశాడు, స్క్వేర్ అనేది డ్రా చేశాడు. రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో 4 సైడ్ ఈక్వల్ ఉంటే మనకు దాన్ని స్క్వేర్ అని పిలుస్తాము. అపోజిట్ సైడ్ అంటే ఇవి 2 ఈక్వల్ అండ్ ఇవి 2 ఈక్వల్ ఉంటే దాన్ని రెక్టాంగిల్ అని పిలుస్తాము. ఓకే, సో ఇప్పుడు మనకి 60 into 60 ఉంది కదా, సో దిస్ ఈజ్ అవర్ స్క్వేర్. ఓకే, సో మీరు నార్మల్గా ఏం చేస్తారంటే ఒక సెంటర్ ఇలా హారిజెంటల్ లైన్, వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. మీరు పెన్ పేపర్తో కూడా ప్రాక్టీస్ చేసుకోండి, లేటర్ మీకు ఆటో క్యాడ్లో ఎలా డిజైనింగ్ చేయాలి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇలా డ్రా చేసిన తర్వాత మనకి 60 into 60కి ఒక స్క్వేర్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇన్సైడ్ వచ్చేసి మనకి 48 డయామీటర్, 48కి ఒక సర్కిల్ ఇచ్చాడు. సెంటర్ పాయింట్ నుంచి 48కి ఒక సర్కిల్ డ్రా చేయండి. నెక్స్ట్ డయామీటర్ 18కి స్మాల్ సర్కిల్ ఉంది, ఇవి 2 స్మాల్ సర్కిల్ని డ్రా చేసుకోవాలి.
సో నెక్స్ట్ మనకి చాంఫర్ ఉందండి. చాంఫర్ వచ్చేసి 6x45. సపోజ్ వాడు ఇంటూ 45 ఇవ్వకపోతే దాన్ని ఆటోమేటిక్ 45 ఉందని. సో చాంఫర్ మామూలుగా సో ఇక్కడ నుంచి 6 mm అండ్ ఇక్కడ నుంచి 6 mmకి మార్క్ చేసుకొని మీరు 2 పాయింట్ని జాయిన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా 4 కార్నర్ పైన అప్లై చేయండి, మనకి చాంఫర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి సర్కిల్. సో ఇక్కడ 4 స్మాల్ సర్కిల్ అనేది ఉంది. సో ఈ సర్కిల్ గురించి మనం ఇప్పుడు డ్రా చేద్దాం. సో దీని డయామీటర్ ఎంత ఉంది, సో ఇక్కడ చూపించాడు. డయామీటర్ ఈజ్ 6 mm. ఓకే, సో పీడిఎఫ్ ఎవరైనా కోర్స్ జాయిన్ చేశారు కదా వాళ్ళందరికీ పీడిఎఫ్ పంపాను. సో ఇక్కడ ఏమైనా మీకు నీట్గా కనపడకపోతే ప్లీజ్ నాకు కాల్ చేయండి, నేను డ్రాయింగ్ పంపిస్తాను. ఓకే, సో డిస్టెన్స్ ఈ సెంటర్ టు సెంటర్ సర్కిల్ సెంటర్ టు సెంటర్ 48 ఉంది. అంటే సెంటర్ నుంచి మనకి ఈ సైడ్ 24 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ హారిజాంటల్ లైన్ ఉంది కదా, సో దీన్ని ప్యారలల్ లేదంటే ఆఫ్ సెట్ చేసుకోండి, మనకి సెంటర్ పాయింట్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ నుంచి అలాగే 24 సెంటర్ పాయింట్ మనకి దొరుకుతుంది, రైట్. సో దీన్ని మనం ఆఫ్ సెట్ చేసుకోవాలి. 24 టాప్ సైడ్, 24 బాటమ్ సైడ్. ఇలా మీరు మార్క్ చేస్తే మనకి 4 పాయింట్ దొరుకుతుంది. సో ఆ పాయింట్ పైన డయామీటర్ 6కి సర్కిల్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, సో ఇది మనకి టాప్ వ్యూలో వాడు ఇచ్చాడు. అండ్ ఇంకొకటి ఇక్కడ సెక్షన్ ఏఏ అని కట్ అయింది మనకి. సో సెక్షన్ ఏ మనకి ఇక్కడ బాటంలో ఉంది సెక్షన్ ఏ. సో అంటే ఇప్పుడు మనకి క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇది స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ వచ్చేసి మనకి 24 mm థిక్నెస్లో ఉంది. అంటే 24 mm మనకి ఎక్స్ట్రూడ్ అయిందని చూపించాడు. ఓకే, 24 మనం ఎక్స్ట్రూడ్ చేసాము. నెక్స్ట్ సో చూడండి ఇక్కడ కట్, ఇక్కడ నుంచి ఇక్కడ కట్ అయింది కదా. సో అవుటర్ 48 డయామీటర్ ఏముంది కదా, అది జస్ట్ మనకి 6 mm పాకెట్లో ఇచ్చాడు. ఓకే, సో 48 వచ్చేసి జస్ట్ 6 mm మీరు మెటల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇన్సైడ్ మనకి 18 ఉంది కదా, సో అది త్రూ అయిందండి. త్రూ అంటే మనకి 24 mm మనకి హాలోగా మనకి కనపడుతుంది. అలాగే ఈ ఒక వ్యూలో స్మాల్ ఈ డయామీటర్ 6 ఉంది కదా, అది కూడా మనకి ఓవరాల్ మనకి పాకెట్ అయిందండి. సో ఇది మనకి సెక్షన్ ఏలో చూపించాడు. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ని రీడ్ చేయాలి. సో ఇంకా చాలా కాంప్లికేటెడ్ డ్రాయింగ్స్ అవన్నీ డిస్కషన్ చేద్దాం ఫర్దర్ క్లాసెస్లో. సో ఈ క్లాస్ అని ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.